ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఒకప్పుడు సంవత్సరం భూగర్భ జలాలు ఇంకిపోయేటివి. దీనివల్ల చాలా ప్రమాదంగా ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాలు 2.33 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ. ఇంకొక పక్క కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 2.06 మీటర్లు పెరిగింది. రాయలసీమ ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, ఎడారిగా మారిపోతుందన్నారు, రాళ్లసీమ అన్నారు. కాదు, రతనాలసీమ చేస్తామని చెప్పి ఈరోజు అన్ని జలాశయాలు నీళ్లున్నాయి. 2.96 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లాభాలు ఏంటిని ఆలోచించే దిశ ఖరీఫ్ 6% పెరిగింది, రబీలో 10% పెరిగింది. ఈ రెండు కాకుండా దిశ ఈసారి మాకు కరెంటు వినియోగం పెరగలేదు. కరెంటు వినియోగం తగ్గే పరిస్థితి వచ్చింది. అగ్రికల్చర్ ఫ్రీగా కరెంట్ ఇస్తాం. అలాంటి ఫ్రీగా ఇచ్చే కరెంటు ఎక్కువ పెరగలేదంటే దానికి గణనీయంగా మనకు బెనిఫిట్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి లింక్డ్ విత్ వ్యవసాయం ఇది విద్యుత్ శక్తి చూస్తే దిశ మేము ఆ రోజు ఒకటే హామీ ఇచ్చాం. ఎన్ని ఇబ్బందులున్నా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం, మాట నిలబెట్టుకున్నామని మరొకసారి సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తిస్తున్నాం. ఇంకొక పక్క దిశ 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. 1,29,000 కోట్ల రూపాయలు బకాయిలు పెంచారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టైం వాళ్ళు పెంచిన కరెంటు ఛార్జీలు మేము తగ్గించాం. ట్రూ ఆఫ్ ఛార్జెస్ వేస్తే, భారం వేస్తే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ కింద ఒక్కొక్క యూనిట్కి 13 పైసలు చొప్పున 4,498 కోట్ల రూపాయలు కరెంటు భారాన్ని తొలగించిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన దిశ భవిష్యత్తులో సూర్యఘర్ ఇప్పటికే 1,00,000 ఇండ్ల పైన సోలార్ ప్యానెల్స్ పెట్టించాం. మే లోపల 6 లక్షల ఇండ్లకు సోలార్ తరపున పెట్టించే పరిస్థితి వస్తాం. ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా లాస్ట్ టైం నేను చెప్పాను, మీ నియోజకవర్గంలో పేదవాళ్ళందరికీ ఎస్సీలు ఎస్టీలకు ఉచితంగా ఇస్తాం. ఒకవేళ మిగులు కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఫోకస్ చేయండి. ఈ యొక్క సూర్యఘర్ని మనం తీసుకుపోగలిగితే ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. బీసీలకు కూడా 20,000 రూపాయలు మనం సబ్సిడీ ఇస్తున్నాం. దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇంకో పక్కన కుసుమ్ కూడా 1,200 మెగావాట్లకు పోతున్నాం. ఫైనల్గా మైక్రో గ్రిడ్ కాన్సెప్ట్ తీసుకుంటాం. నేను ముందే చెప్పాను, మన సమర్థతతో రాబోయే రోజుల్లో మామూలు పేదల పైన కానీ రాష్ట్ర ప్రజానీకం పైన కానీ కరెంటు భారం పూర్తిగా తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ సంవత్సరం ₹5.19 నుంచి ₹4.80 తగ్గిస్తాం. రాబోయే సంవత్సరం ఇంకా తగ్గిస్తాం. ఒక దీక్షతో పనిచేస్తున్నాం. నా ఆలోచన అయితే రాబోయే 3-4 సంవత్సరాల్లో ₹5.19 నుంచి ఒక టార్గెట్ మాత్రం మీరందరూ సహకరిస్తే సాధిస్తాం. ₹4 తగ్గించాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఒక చరిత్ర అవుతుంది. దీనికోసం పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ అగ్రికల్చర్లో చాలా స్పష్టంగా ఉన్నాం. అగ్రిటెక్ ఒక పాలసీ కింద పెట్టుకున్నాం. ఇప్పటికే మీరు చూస్తే కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఆ ఇబ్బందులు కూడా నేను చెప్తాను. కానీ యాజ్ ఆన్ టుడే అగ్రికల్చర్లో రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ఈ సంవత్సరం కేంద్రం కూడా ఒప్పుకున్నారు. ఇన్ ప్రిన్సిపల్ 30,000 కోట్ల రూపాయలతో కేంద్రం శాంక్షన్ చేస్తున్నారు.
ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ 70,000 కోట్లు వస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలతో 9 జిల్లాల్లో హార్టికల్చర్ హబ్